సో మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. మేము ప్రతి సినిమాకి సార్ కొద్ది మా స్టిల్ వేయండి సార్, మా స్టిల్ వేయండి, మా న్యూస్ రాయండి అని చెప్తుంటాం. కానీ దీనికి మీడియా మిత్రులే ఇది మా సినిమా, ఇది మన తెలుగు వాళ్ళ సినిమా అండి, మన తెలుగు చరిత్ర ఇది. మీరు మంచి సినిమా తీస్తున్నారు, ఒక టెక్నీషియన్ అయ్యి ఉండి అంత యజ్ఞాన్ని పెట్టుకున్నారు, మీకు వెనకాతలు మేము ఉన్నాం, ఇది మా సినిమా, మా వంతు బాధ్యత అని చెప్పి అప్పటి నుంచి కూడా చాలా సహకరిస్తూ సినిమాని ఈ రోజున ఎంత క్రేజ్కి తీసుకొచ్చారంటే ముఖ్య కారణం మీడియా మిత్రులండి. ఇక మీదట ప్రమోషన్స్ లో భాగంగా మీ అందరినీ తరచు మీకు ఇంకా సహకరిస్తామని తెలియజేస్తున్నాను. ఇంకా రుద్రమదేవి విషయానికి వస్తే, ఇది 13వ శతాబ్దం నాటి కాకతీయుల చరిత్ర. అంటే ఇది మనకి జానపదం కాదండి, చారిత్రాత్మకం. అంటే జరిగిన కథ, దాదాపు 850 ఏళ్ల క్రితం జరిగిన కథని ఏమాత్రం చరిత్రని వక్రీకరించకుండా చాలా ఆథెంటిక్గా దాదాపు 9 ఏళ్ల పాటు పరిశోధన జరిపి దాని వెనకాతల డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు, తోటప్రసాద్ గారు, పరుచూరి బ్రదర్స్ తదితరుల చాలామంది రీసెర్చ్ ఉందండి. వాళ్ళందరూ కూడా నాతో కూర్చొని చరిత్రని ఏమాత్రం వక్రీకరించకుండా రూపొందించడానికి మా వంతు ఇది చేసామండి. సో ఏమాత్రం ఎగ్జాగరేషన్లు కానీ, ఇప్పుడు ఏదో జనరల్గా గుణశేఖర్ సినిమా అంటే ఏదో సెట్ల కోసం తీస్తాడు, భారీతనం కోసం అని అందరిలో ఒక అపోహ ఉంది. బట్ ఈ రుద్రమదేవ్ అనేది నేను సెట్ల కోసం, గ్రాఫిక్స్ కోసం తీసిన సినిమా కాదండి. ఇది ఎప్పుడో నేను 8th స్టాండర్డ్ లో చదువుకున్న నాన్ డీటెయిల్లోని పాఠ్యాంశంగా వచ్చిన రుద్రమదేవి కథకి స్ఫూర్తి పొంది, అప్పుడు నాకు తెలియదు నేను డైరెక్టర్ అవుతానని. కానీ డైరెక్టర్ అయిన తర్వాత హాలీవుడ్ లో డిఫరెంట్ జోనర్స్ వస్తున్నాయి, మన ఇండియన్ ఫిలిమ్స్ లో జోనర్స్ తక్కువ, సోషల్ తప్ప వేరే జోనర్ లేదు. ఒక గ్లాడియేటర్, బ్రేవ్ హార్ట్ లాంటి సినిమాలు మనం ఎందుకు చేయలేమన్నప్పుడు చిన్నప్పుడు నేను చదువుకున్న రుద్రమదేవి నాకు చాలా స్ఫూర్తినిచ్చిందండి. అందుకని ఆ కథనే నమ్ముకొని, కథనే ప్రధాన బలంగా, మిగతావి 3Dలో తీసిన, సెట్లు వేసిన, గ్రాఫిక్స్ వేసిన అంతా కూడా అదనపు ఆకర్షణ అండి. కథను నమ్ముకొని ఈరోజు నేను చేసిన ఈ ప్రయత్నానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ 3 సంవత్సరాలు వెనక కూడా నా వెనకాతలే ఉండి ఏమాత్రం వాళ్ళు విసుగు కానీ, వాళ్ళలోని ఉత్సాహాన్ని కానీ ఎక్కడ తగ్గకుండా చాలా సహకరించారు. ముఖ్యంగా నేను ఇదివరకే వరంగల్లోని ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టుగా అనుష్క